హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ బ్యూటిఫుల్ లిప్ బామ్ ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, బీట్రూట్ యూస్ చేసేసి. సో చూసారు కదా, మీరు అసలు కనుక్కోలేరు అనమాట ఇది లిప్స్టిక్ అండ్ మనం చేసుకున్న హోమ్ మేడ్ లిప్ బామ్ అని చెప్పేసి. అంత మంచి టెక్స్చర్ అండ్ అంత మంచి పిగ్మెంటేషన్ ఉందన్నమాట ఈ లిప్ బామ్ లో. సో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ కలర్ కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్ గా ఉంది లిప్స్ పైన. సో లేట్ చేయకుండా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మనము ఈ లిప్ బామ్ తయారు చేసుకోవడానికి బీట్రూట్స్ తీసుకుంటామండి. బీట్రూట్స్ని మనము నీట్గా పీల్ చేసేసి, చూసారు కదా ఇలా పీల్ చేసేసి మనము వాష్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక గ్రేటర్ యూస్ చేసేసి మొత్తం గ్రేట్ చేయాలి. గ్రేటర్ లేకుంటే బ్లెండర్ యూస్ చేసైనా బ్లెండ్ చేసుకోవచ్చు. మనకేంటంటే మనము స్క్వీజ్ చేసినప్పుడు మనకు థిక్ జ్యూస్ అనేది వచ్చేలాగా ఎలా చేసుకున్నా పర్లేదు. సో మొత్తం గ్రేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇంకొక బౌల్లో ఒక చీజ్ క్లాత్ కానీ ఒక కాటన్ క్లాత్ యూస్ చేసేసి మొత్తము జ్యూస్ స్క్వీజ్ చేసుకోవాలి. సో దట్ మనకేంటంటే థిక్ జ్యూస్ అనేది వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఇలా మొత్తం అంతా స్క్వీజ్ చేసుకోండి. బీట్రూట్ జ్యూస్లో మనకు చాలా యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయండి. డార్క్ పిగ్మెంటేషన్ అంటే డార్క్ కలర్ ఉన్న వాళ్ళకి వచ్చేసి చాలా బాగా తగ్గిస్తుంది అండ్ మంచి కలర్ అయితే ఇస్తుంది అనమాట. సో చూసారు కదా, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి వ్యాజ్లిన్ లేదు అంటే బీస్ వ్యాక్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకుంటున్నాను. అండ్ ఎంటీ కంటైనర్స్, ఏదైనా సరే ఎంటీ కంటైనర్స్ తీసుకోండి. సో నా దగ్గర ఈఓఎస్ అండ్ ఆల్టాయిడ్స్ ఉంది, సో అది తీసుకుంటున్నాను. అండ్ ఫ్లేవర్ కోసం నేను పెప్పర్మెంట్స్ కూడా తీసుకుంటున్నాను అనమాట లిప్ బామ్లోకి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులోకి మనం ఆల్రెడీ స్క్వీజ్ చేసుకున్నాం కదా బీట్రూట్ జ్యూస్ మొత్తం వేసేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి సిమ్లో పెట్టుకొని మనము బాగా బాయిల్ చేసుకోవాలి. మధ్యలో మధ్యలో ఇలా మనము తిప్పుతూ, చూసారు కదా ఇలా బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. హైలో పెట్టుకోకండి, సిమ్లో పెట్టుకొని చాలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము బాయిల్ చేసుకోవాలి. ఇలా కొంచెం తిప్పుతూ ఉంటే మనకు కింద అతుక్కోకుండా స్టిక్ అవ్వకుండా ఉంటుందన్నమాట ప్యాన్కి. అండ్ చూసారు కదా కొంచెం దగ్గరికి వస్తుంది. అండ్ ఇలా మనము ఆల్మోస్ట్ ఒక 10 to 15 మినిట్స్ పడుతుందండి. సిమ్లోనే పెట్టుకొని మనము బాయిల్ చేసుకోవాలి. సో చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. అండ్ ఇంకా కొంచెం వాటర్ ఉంది ఇందులో, అది కూడా మొత్తం మనము ఎవాపరేట్ చేయాలన్నమాట. అండ్ మనకి అప్పుడే థిక్ రెడ్ వైబ్రెంట్ కలర్ అనేది వస్తుందన్నమాట బీట్రూట్ జ్యూస్లో నుండి. సో వాటర్ అంతా పోయి, సో చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. అండ్ చాలా న్యాచురల్ రెడ్ అండ్ పింక్ కలర్ అయితే మనకు వచ్చేసింది. అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. సో చూసారు కదా కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనము ఇందులోకి లిప్ బామ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేద్దాము. నేను వ్యాజ్లిన్ తీసుకుంటున్నానండి 1 టీ స్పూన్. అండ్ మీకు కొంచెం ఎక్కువ కావాలి అంటే థిక్నెస్ ఇంకా తీసుకోవచ్చు. బీస్ వ్యాక్స్ ఉంటే ఇంకా మంచిదండి, అంటే పిల్లలకి కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో నేను పెట్రోలియం జెల్లీ యూస్ చేస్తున్నాను కదా, ఓన్లీ మనకి అంటే పెద్దవాళ్ళకి మాత్రమే యూస్ చేయొచ్చు. ఇది పిల్లలకి అంత మంచిది కాదు కదా పెట్రోలియం జెల్లీ. సో నా దగ్గర బీస్ వ్యాక్స్ లేదు, అందుకని ఇది యూస్ చేస్తున్నాను. బీస్ వ్యాక్స్ ఉంటే మాత్రం తప్పకుండా అది యూస్ చేసుకోండి మీరు, ఇంకా చాలా చాలా బాగుంటుంది టెక్స్చర్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి నేను విటమిన్ ఈ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో విటమిన్ ఈ ఆయిల్ వచ్చేసి మనకి డ్రై లిప్స్ ఉన్న వాళ్ళకి చాలా సాఫ్ట్గా ఉంచుతుందండి. అండ్ న్యూ సెల్స్ని కూడా బాగా రీజనరేట్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా నేను ఒక ఆల్టాయిడ్స్ పెప్పర్మెంట్స్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి బాగా పౌడర్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి నేను ఒక పెప్పర్మెంట్ లిప్ బామ్ కూడా చేసుకుంటున్నాను అనమాట. సో మీకు ఇష్టమైతే అలా కూడా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసి ఒకటి ఎంటీ ఆల్టాయిడ్స్ కంటైనర్ యూస్ చేస్తున్నాను, ఇంకోటి వచ్చేసి యూఎస్ కంటైనర్ని రీయూస్ చేస్తున్నాను అనమాట. సో దట్ మనకి యూఎస్ లిప్ బామ్ లాగా రెడీ అయిపోతుంది ఇది కూడా. అండ్ చూసారు కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము ఒక 1/2 అవర్. అండ్ ఇది వచ్చేసి 1/2 అవర్ తర్వాత అనమాట. సో దట్ మనకి ఏంటంటే కొంచెం థిక్ టెక్స్చర్ అనేది వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ఆల్టాయిడ్స్ పెప్పర్మెంట్ ఫ్లేవర్ది చూపిస్తున్నాను.
సో చూసారు కదా, సూపర్ అంటే సూపర్గా ఉంది. కలర్ చాలా మంచి రిచ్ టెక్స్చర్ ఉందండి, చాలా బాగుంది. నేనే అసలు చాలా స్టన్ అయ్యాను అనమాట రిజల్ట్స్ చూసిన తర్వాత. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి యూఎస్ కంటైనర్లో వేసాం కదా, సో చూసారు కదా, పర్ఫెక్ట్ షేప్ అయితే లేదు, ఎందుకంటే ఇది వ్యాస్లిన్ యూస్ చేసాం కాబట్టి. అదే బీస్ వ్యాక్స్ యూస్ చేస్తే చాలా మంచి టెక్స్చర్ అనేది ఉంటుంది అనమాట. సో పర్ఫెక్ట్ షేప్ కూడా వస్తుంది మనకి. సో ఇప్పుడు నేను అప్లై చేసి కూడా మీకు చూపిస్తాను. సో చూసారు కదా, చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదండి, లిప్స్టిక్ కూడా అసలు పనికిరాదనమాట, అంత మంచి పిగ్మెంటేషన్ అండి, అంత మంచి టెక్స్చర్ ఉంది అండ్ సాఫ్ట్గా ఉందన్నమాట. లిప్స్ పైన చాలా సాఫ్ట్గా ఉంది. సో విటమిన్ ఈ ఆయిల్ కూడా వేసాం కదా, మంచి ప్రొటెక్షన్ అనమాట మన లిప్స్కి, అండ్ చాలా సాఫ్ట్ కూడా ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ అయినా ఛానల్ వ్యూ చేస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై, సీ యూ నెక్స్ట్ వీడియో.